క్లౌడ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అది వాళ్ళకు ఒక చోట ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో వాళ్ళ సర్వర్లు మొత్తం ఉంటాయి. ఆ సర్వర్ నుంచి మనం త్రూ ఇంటర్నెట్ ద్వారా ఒక యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం త్రూ యూఆర్ఎల్ బేస్డ్. మన సిస్టంలో ఇటువంటి డేటా ఇటువంటి థింగ్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ నో జీమెయిల్? మోస్ట్లీ ఎవ్రీవన్ నోస్, రైట్? సో జీమెయిల్ ఓపెన్ చేయగానే దీనిలో డేటా ఉంటుంది. ఏమేమి డేటా ఉంటుంది జీమెయిల్లో? ఇన్బాక్స్లో డేటా ఉంటుంది, రైట్? ఈ ఇన్బాక్స్లో డేటా ఉందా? అటాచ్మెంట్స్ ఇవన్నీ ఈ మన సిస్టంలో సేవ్ అవుతున్నాయా? మన ల్యాప్టాప్లో కొన్ని మన ఫోన్లో సేవ్ అవుతున్నాయా? ఎక్కడ సేవ్ అవుతున్నాయి? సో ఇదంతా ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ అనేది ఒక సర్వర్లో ప్లే చేసుకొని అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇన్బాక్స్ ఇమేజ్, సెంట్ ఐటమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్లౌడ్ డేటాబేస్ లో. ఆ డేటాబేస్ మనం సో దాన్నే క్లౌడ్ బేస్డ్ అంటాం. ఓకే, ఇప్పుడు వచ్చే అంతా కూడా ఎవరు కూడా మన సిస్టంలో మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేది ఎవరు లేరు. క్లౌడ్ బేస్ అంటే జస్ట్ ఒక యూఆర్ఎల్ బేస్ ఉంటుంది. యూఆర్ఎల్తో లాగిన్ అవుతుంటాం. మన డేటా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ వీఆర్ యాక్సెసింగ్ ఫ్రమ్ దేర్ ప్రిమిసెస్. ఓకే, అవి చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. మనంతా డేటా మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్లో డేటా మొత్తం కూడా వాళ్ళ ప్రిమిసెస్లో ఉంటాయి. ఓకే, దాన్ని మనం క్లౌడ్ అన్నా